డెఫినెట్గా ప్రభాస్ కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ అని ఇప్పుడు కూడా చెప్పవచ్చు. యూనో ఫస్ట్ ఫిల్మ్కి అంత హీరోయిజంతో అంత మాస్ ఇమేజ్తో హీ కేమ్. సో అండ్ పీపుల్ యాక్సెప్టెడ్ హిమ్ డే వన్ ఇట్ సెల్ఫ్ బికాస్ సక్సెస్ ఆఫ్ దట్ ఫిల్మ్ మేము టూర్కి అంతా వెళ్ళినప్పుడే ఐ టోల్డ్ ఇట్ సో మెనీ టైమ్స్ the way they received him, appude they celebrated him. So all of us knew that he is definitely going to be a big star. Kani ee range ki veltarani evaru expect cheyaledu, which is a very very good thing, and I think he deserves all the success. చాలా మంచి పర్సన్ అండ్ జెన్యున్లీ ఇది ఎవరు అడిగినా చెప్తారు, బికాస్ చెప్పాలని ఆయన గురించి చెప్పారు, బికాస్ రియలీ ఈజ్ వెరీ స్వీట్. ఇంకొకరికి బ్యాడ్ జరగాలి అని అస్సలు అనుకోరు, అందరూ బాగుండాలని అనుకుంటారు. సో దట్ ఈస్ సంథింగ్ వెరీ వెరీ నైస్ అబౌట్ హిమ్. అండ్ హీ హ్యాస్ దిస్ ఇన్నసెన్స్. ఆ రోజు ఎలా ఉన్నదో ఇవాళ కూడా ఇంకా అలానే ఉంది. దట్ చైల్డ్ లైక్ బిహేవియర్ అంటారు కదా, అది ఇంకా ఉంది ఆయనలో. అది ఉన్న వరకు ఎవరైనా సరే ఐ థింక్ దే విల్ హ్యావ్ దట్ happy life and successful run. So he should never lose that in him. Right. Was he a foodie back then? Oh yes, of course. And I think it runs in their family. తినడం కైనా అందరికి తినిపించడం చాలా ఇష్టము. సో ఫుడ్ గురించి చాలా క్యూట్గా ఆయన ద వే హీ ఎక్స్ప్రెసెస్ ఇస్ వెరీ వెరీ నైస్. ఎంజాయ్ చేసి మాట్లాడతారు ఫుడ్ గురించి. సో అప్పుడే వీ యూస్ టు లైక్ ఆల్వేస్ హ్యాడ్ దట్, హీ ఆల్వేస్ వాజ్ లైక్ దట్. ఇప్పుడు కొత్తగా వచ్చిన హ్యాబిట్ కాదు అది. సో అప్పటి నుంచే ఆ ఫుడ్ లంచ్ బ్రేక్ అంటేనే ఇట్ యూస్ టు బి సో ఎక్సైటింగ్ టు సిట్ అండ్ ఈట్ టుగెదర్. సో యా, ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్ మెమరీస్.